పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కావచ్చు, అవినీతి విషయాలు కావచ్చు, ఎక్కడ కావచ్చు స్పందించవచ్చు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన తనిఖీ చేసే రైట్స్ కూడా ఆయనకు ఉంటాయి. దాన్ని మేము అబ్జెక్ట్ చేయట్లేదు, మేము వెల్కమ్. బట్ తనిఖీ చేసే సమయంలో ఈ అక్రమ రవాణా అంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కట్టడి చేయలేకపోతున్నారు. ఆ విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఫెయిల్ అయ్యారు, మీరేం చేస్తున్నారు అనే ధోరణి ఒక సహచర ఎమ్మెల్యే మీద, ఈవెన్ డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన వ్యవహరించిన తీరు మాకు ఆక్షేపం, మాకు అభ్యంతరకరం. మేము నిన్న నుంచి కూడా ఆందోళన చేసేది ఈ విషయం మీదే. కొండబాబు గారు ఒక సీనియర్ ఎమ్మెల్యే, అలాంటి సీనియర్ ఎమ్మెల్యేని, సహచర ఎమ్మెల్యేని కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా మీరు తనిఖీ చేసే సమయంలో ఎమ్మెల్యేని బాధ్యత చేయడం ఎంతవరకు సమంజసం? ఇది మేము అడిగేది. ఐఎమ్ యాక్టింగ్ రైట్. స్థానిక ఇప్పుడు మీరే అంటున్నారు సివిల్ సప్లైస్ జనసేన తీసుకుంది, సివిల్ సబ్ కన్సర్న్ మినిస్టర్ జనసేన తీసుకుంది, కన్సర్న్ కార్పొరేషన్ జనసేన తీసుకుంది. అసలు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా మీరు అంటున్నారు కదా, కూటమి వచ్చిన తర్వాత ప్రజలకి ఏదైనా న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదా కాంగ్రెస్ హయాంలో పెద్ద ఎత్తున విదేశాలకు అక్రమ రమణ చేశారు, పీడిఎస్ బియ్యం అన్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని కూటమి ప్రభుత్వం నిలువరించలేకపోయింది. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అది ప్రభుత్వం కట్టడి చేయాల్సిన విషయాలు చేయకుండా, జనసేన తన శాఖల ద్వారా కూడా సమర్థవంతంగా నిర్వహించకుండా ఒక మత్స్యకార ఎమ్మెల్యే మీద వృద్ధి ప్రయత్నాలు జరుగుతుందనేది మా ఆరోపణ. దీనికి జనసేన కావచ్చు, జనసేన కూటమి ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఒక మత్స్యకార ఎమ్మెల్యే మీద పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు తక్షణమే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ జాతిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మేము జనసేన మత్స్యకారుల కోసం జనసేన నిలువలు చేసింది, ప్రత్యేక కమిటీ వేసింది, అయ్యే చెప్తారు. అయినా సరే కూడా ఒక తోటి సహచర ఎమ్మెల్యే పట్ల ఆయన అలా ప్రవర్తించడం చాలా తప్పు. ఈ ఇంకా అథారిటీకి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో క్యాండిస్ లాగా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో కూటమి స్ఫూర్తికి విరుద్ధంగా ఈయన ప్రవర్తించారు. ముఖ్యంగా తోటి సహచర ఎమ్మెల్యే పట్ల విధించిన తీరు కూడా మాకు ఆక్షేపం. మా మనోబలు కూడా గాయపరిచారు. ఆయన ఈ విషయాల పట్ల ఆయన వైఖరి మారాలి. తక్షణం ఆయన వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలి. ఇంకొకటి మేము చెప్తున్నాం, ఈ రోజు తడిచిన దాన్ని కొనలేక రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. మీరు చూస్తారున్నారు. సివిల్ సప్లైస్ ఇప్పుడు వరకు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా ఒక డైవర్ట్ పాలిటిక్స్, కాకినాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందని గత దశాబ్ద కాలం నుంచి మనకందరికీ తెలిసిందే. ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఈ స్మగ్లర్స్ విషయంలో ఉదాహరణ సహితంగా వ్యవహరిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, మేము కేంద్రానికి లేఖ రాస్తాం, అమిత్ షాకి లేఖ రాస్తా ఉంటారు. ఎంత విడ్డూరం అండి. గుజరాత్ కేంద్రంగా కాండ్లా పోర్టు నుంచి పెద్ద ఎత్తున రవాణా జరిగేది గుజరాత్ కేంద్రంగా. మీరు అక్కడ గుజరాత్ లో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్ అయింది. మీరు అలాంటి వ్యక్తులకి మీరు లేఖ రాస్తున్నారంటే ఇంకేమనుకోవాలి? ప్రజలు ఇంకా ఇంతకంటే పిచ్చోళ్ళు చేయటం కాదు. ఇప్పటికైనా సరే సివిల్ సప్లైస్ తన నిజాన్ని ఒప్పుకొని సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ సాగించి ఈ అక్రమ రవాణా అరికట్టండి. అది చేత కాకుండా సహచర ఎమ్మెల్యే నూరు పారేసుకోవడం అంటే మత్స్యకారులకు దొరకడా మీకు కూడా చెప్తాం. మత్స్యకారుల అట్లా కాదండి, అక్కడ ఎమ్మెల్యేకి చెప్పేలే కానీ మత్స్యకారుల మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడడం నేను మాట్లాడాలి. ఆయన చెప్పేదాని విధానం మత్స్యకారుల అది కాదండి, జరిగిన విషయాల మీద మాట్లాడాలి. కానీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే మత్స్యకారుల ఇంకొకట ఎస్సీనా అది కాదండి. ఆయన ఎమ్మెల్యే స్థానికంగా చెప్పారు అంతే. ఇదే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద మీరెంత ఫైట్ చేశారో మేము కూడా, దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి మమ్మల్ని దూషించాడు. అప్పుడు మేము కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాం. మేము ఇప్పటి వరకు కూడా మత్స్యకార సమస్యలు ఒక్క సమస్య కూడా ఈ కూటమి ప్రభుత్వం అడ్రస్ చేయలే. అయినా సరే మేము ఇప్పటికి కూడా రోడ్ అయిపోవడం కారణం ఏంటంటే ఒక అప్రజాస్వామిక పరిపాలనని కూలదోసి ఒక కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. వీళ్ళైనా న్యాయం చేస్తారని చెప్పి ఇప్పటికి 6 నెలలు 7 నెలలైనా కూడా మేము వెయిట్ చేస్తున్నాం. ఒకటి అర్థం చేసుకోవాలి కృష్ణరాజు గారు, ఇప్పుడు ఏపీ కోస్టల్ ఏరియా మొత్తం కూడా చాలా మంది మెరైన్ కావచ్చు, ఈవెన్ చాలా మంది ముఖ్యమంత్రులు కూడా కోస్టల్ లో ఉన్న మత్స్యకారులు, తీర ప్రాంత గస్తీవాసులు, వాళ్ళు తీర ప్రాంతాల నుంచి ఏ ముప్పు వచ్చినా కూడా వాళ్ళే గ్రామాల్లో, మీకు తెలుసా మత్స్యకారులు మేము గ్రామం వచ్చినప్పుడు మాకు అనుమతి కనిపించినప్పుడు మేము పట్టుకుని మేము కన్సర్న్ నెలల కోసం అప్పు చెప్పేవాళ్ళం. లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, లేకపోతే తీర ప్రాంత భద్రత విషయంలో కావచ్చు,
మేము ఎక్కడ కూడా రాజీ పడలా. ఇప్పుడు జాతి భద్రత విషయంలో మీరు కావచ్చు, జాతి పడ్డారని ఎవరన్నారండి? వినండి ఇక్కడ విషయాన్ని డైవర్ట్ అవుతుందండి. ఇప్పుడు ఒక విషయమే PDF మాట్లాడుతున్నాం. అక్రమ రవాణా జరుగుతుంది. ఎస్, జరుగుతుంది. దాన్ని ఆపాల్సిన బాధ్యత ఉంది. అది పేద ప్రజలకు చెందవాలి, ఇంక్లూడింగ్ మాకు కూడా. మేమేంటంటే ఆ జరిగే విషయంలో ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయటం, ఎమ్మెల్యే గారిని బాధ్యత వహించవలసిందిగా అందరి ముందు అలా తేలికగా మాటలు ఎంతవరకు సమంజసం, అంతవరకు మేము మాట్లాడేదండి. మేము మాకు ఈ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఆ పార్టీకి సంబంధించి మాకు సంబంధం లేదు. రైట్, మేము మా ఎమ్మెల్యేని అంటాను కాబట్టి మేము జోక్యం చేసుకుంటున్నాం.